3వ అధ్యాయం కేవలం బేస్ వర్స్ కొరకు మాత్రమే, ఎందుకంటే గలతీ పత్రిక వివరణలో మనం ఉన్నాం కాబట్టి బేస్ వర్స్ కొరకు మాత్రమే మనం ఈ వచనాన్ని చదువుకుంటున్నాం. ఒకసారి గమనిద్దాం. 28వ వచనం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. 27వ వచనం, క్షమించండి, 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మేమంతా చేరి మిమ్మల్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. వాక్యం వినబోచున్నాం ప్రభు. మేమందరము సిద్ధపడి వాక్యం కొరకు వేచి ఉన్నాము. మీరే మాతో మాట్లాడి ఉండండి ప్రభా. మా అందరితో మీరు మాట్లాడండి, అలాగే మమ్మల్ని బలపరచండి. మాకు ధరింపచేయవలసినటువంటి బలమును ధరింపచేయండి ప్రభా. మీ బిడ్డలందరూ ఎంతో ఆసక్తితో మీ సన్నిధికి చేరి ఉన్నారు. ఇంకా రావాల్సిన వారు అనేకులు ఉన్నారు ప్రభా. వారిని ప్రేరేపించి మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడికి యావత్తు ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటున్నాం ప్రభా. నేనైతే ఒట్టిదాను, అజ్ఞానిని, తెలివి తక్కువదాను, బలహీనురాలను, అయోగ్యురాలను, ఎందుకు పనికిరాని దాను ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటున మరుగుపరిచి అయినా మీ కొరకు వాడబడుటకు, మీ పని చేయుటకు తగిన శక్తినిమ్మని అయినా మీరే నన్ను వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయినా మీ బిడ్డలందరూ చేరి వచ్చిన బిడ్డలందరూ ఏ ఏ అవసరతలు కలిగి ఉన్నారో, ఏ అక్కరలు ఉన్నారో నేను ఎరుగును, కానీ మీరైతే సమస్త విషయాలు ఎరిగిన దేవుడు ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతను మీ మహిమలో మీ శక్తి ప్రకారం అయినా మీ కృపను బట్టి తీర్చమని ప్రార్థిస్తున్నాం. కూడికి యావత్తును మీ కృపగల చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరు అధ్యక్షత వహించండి, మర్యాదగా క్రమంగా జరిగించండి. అలాగే మా ప్రభా, ఎలాంటి ఆటంకాలు వాటి లేకుండా కృప చూపమని మీ సహాయాన్ని కోరుకుంటూ కొద్ది ప్రార్థన మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, వాక్య భాగంలోకి మనం వెళ్దాం. నేను ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను. దేవుని మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థనను బట్టి నిత్యము నా కొరకు, మా కుటుంబం కొరకు, సేవ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ఎంతగానో నేను వందనస్తురాలని, రుణపడి ఉంటాను. ఎప్పటికీ కూడా మీ ప్రార్థనలకు నేను రుణపడే ఉంటాను అని నేను మీకు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. అందరు బాగున్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? బాగున్నాం సిస్టర్ గారు. మంచి. దేవునికి స్తోత్రం. మనం గలతీ పత్రికను ధ్యానం చేస్తున్నాం. ఇంట్రడక్షన్ అవసరం లేదని భావిస్తున్నాను, ఎన్నోసార్లు విన్నాను కనుక. 3వ అధ్యాయంలో ఉన్నాం. 3వ అధ్యాయంలో మనం క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అనేటువంటి అంశాన్ని గడచిన బుధ గురువారాలలో మనం ధ్యానం చేస్తూ మనము ఒక టాపిక్ దగ్గర మనం ఆగాం. ఏమని ధ్యానం చేసాం ఆ రోజు? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? గడచిన గురువారం సంగతి అడిగితే మీరు ఎలా చెప్పగలం అని అనుకోవచ్చు. గురువారం సంగతి నిన్న ఏం ధ్యానం చేసాం మనం? నిన్న ఏ వాక్యం నేర్చుకున్నాం? బండ మీద సర్పం జాడ కనపడింది. ఓకే, బండ మీద సర్పం జాడ టైటిల్ అది. బండ ఎవరు, సర్పం ఎవరు, జాడ అంటే అర్థం ఏంటి, ఎవరి మీద ఆ జాడ ఉంది అనేది వివరంగా నేర్చుకున్నాం. ఎవరి మీద ఉంది జాడ, ఎవరి మీద జాడ లేదు? బండ మీద సర్పము జాడ ఉందా లేదా అసలు బైబిల్లో?
లేదు. ఉంది, విశ్వాసుల మీద ఉంది, క్రీస్తు మీద లేదు. క్రీస్తు అనే బండ మీద సర్పము జాడలేదు, కానీ సంఘములో సర్పము జాడ ఉంది. విశ్వాసులు అనే బండ మీద సంఘ పునాది కదా, సంఘము కూడా బండ అంటే విశ్వాసులలో వారి జీవితాల్లో సర్పము జాడ ఉంది అని మనము కొన్ని లేఖనాల ఆధారంతో నేను మన వాక్యాన్ని ధ్యానం చేశాను. అలాగే పోయిన థర్స్డే రోజు ఏం ధ్యానం చేసాం గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. నవీన స్వభావం ధరించుకోవాలి. వెరీ గుడ్ సిస్టర్. ధరించుకొనుట అనేటువంటి టాపిక్ని మనం ధ్యానం చేసాం. ఏమేమి ధరించుకోవాలి, మనం ఏం ధరించుకోవాలంటే క్రీస్తును ధరించుకోవాలి అని నేర్చుకున్నాం. నవీన స్వభావం ధరించుకోవాలి, దీన మనస్సును ధరించుకోవాలి అని నేర్చుకున్నాం. పరిశుద్ధాలంకారములు ధరించుకోవాలి అని నేర్చుకున్నాం. నీతిని, యథార్థ ప్రవర్తనను ధరించుకోవాలి అని నేర్చుకున్నాం. ప్రభువు మహిమను, ప్రభావమును ధరించుకున్న వాడు. అంతేకాదు ఆయన మహిమను, ఆయన ప్రభావమును ఆయన మనకు కూడా ధరింప చేస్తాడు అని మనం నేర్చుకున్నాం. ఈ ధరించుకొనుట అనేటువంటి టాపిక్నే మనం ధ్యానం చేస్తున్నాం. మీరు ఆసక్తికరంగానే వింటున్నారని నేను నమ్ముతున్నాను. ఒక చిన్న పదం తీసుకొని బైబిల్లో అంతటిలో తరచి వెతికి రోజంతా కష్టపడి, కొన్నిసార్లు రాత్రంతా కష్టపడి నేర్చుకుని వాక్యాన్ని మనము మాట్లాడుకుంటున్నాం. వాక్యం గురించి దయచేసి వాక్యాన్ని మాత్రం ఎవ్వరు కూడా అశ్రద్ధగా వినకండి. విని జ్ఞాపకం పెట్టుకోవాలని నేను ప్రత్యేకంగా బ్రతిమాలుకుంటున్నాను. ఇంత కష్టపడి చెప్పబడిన తర్వాత వాక్యం గుర్తుండకపోతే, మనం మనసులో గుర్తుంచుకోకపోతే దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. గుర్తుంటేనే మన వాక్యాన్ని పాటించగలం. నోట్స్లో రాసుకొని వీలైనంత వరకు, ఎందుకంటే ఎవ్వరం కూడా మనము వీఆర్ నాట్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ ఆర్ వైస్ స్పూన్. జ్ఞానవంతులంగా, బ్రిలియంట్స్గా మనం పుట్టలేదు. మనకున్న జ్ఞాపక శక్తి, జ్ఞానము కొదువు అయి ఉండొచ్చు, కానీ రాసుకొని మరలా దాన్ని చదువుతుంటే, అప్పుడప్పుడన్నా దాన్ని చదువుతుంటే దేవుడు మనల్ని ఎంతగా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎక్కడైనా వాక్యం విన్నప్పుడు, వాక్యం వినిన తర్వాత అది నోట్ చేసుకొని మీ ఖాళీ సమయంలో ఒక్కసారి మీరు నోట్ చేసుకున్న రెఫరెన్స్లో ఉన్న వాక్యం మాత్రమే చదువుతూ వెళ్ళండి. ఒక మంచి ఫుల్ మీల్స్ తిన్నటువంటి అనుభూతి చెందుతారు మీరు. ఆత్మీయంగా ఒక ఫుల్ మీల్స్, కడుపు నిండా, ఆత్మ నిండా, మనసంతా నిండింది అన్న ఫీలింగ్ కలుగుతుంది. నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు. అన్ని మెసేజ్లు రిఫర్ చేయను నేను. కొన్ని చాలా అద్భుతంగా చెప్పారు ఈ అంకుల్, ఈ పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు అన్న మెసేజెస్ని కొన్ని మరలా చదవాలని అనిపించినప్పుడు నేను వాటిని రిఫర్ చేసుకుంటా ఉంటాను. అవి నాకు ఎంతో ఉపయోగకరంగా, చాలా ఆత్మీయంగా బలాన్ని ఇచ్చేవిగా ఉంటాయి అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెగ్యులర్గా మనం భోజనం చేస్తాం కదా, ఆహారం తీసుకుంటూ ఉంటాం. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బలం సరిపోవట్లేదమ్మా, బలహీనరాలుగా ఉన్నావు, టానిక్ తీసుకో రెగ్యులర్గా అని చెప్తారా లేదా? చెప్తారా? డాక్టర్స్ సజెస్ట్ చేస్తారా మనకి టానిక్ చెప్తారు అని చెప్తారు. అంతేకాదు ఫ్రూట్స్ తింటూ ఉండండి అమ్మా అని చెప్తారు. ఉదయాన్నే మీరు ఇడ్లీ, దోశ, పూరి ఇవి తినడం మాత్రమే కాకుండా నట్స్ కొన్ని తింటూ ఉండండి. అక్రోట్, బాదాం, ఏవైనా నట్స్ తినండి, పల్సెస్ తీసుకోండి, ఫ్రూట్స్ తినండి, ఆరోగ్యంగా ఉంటారు అని డాక్టర్స్ చెప్తుంటారు. మనం కూడా రెగ్యులర్గా వాక్యం చదువుకుంటాం. మన డైలీ వాక్యం మనం చదువుకుంటాం, వాక్య పఠనం చేస్తాం. అది రోజు ఒక అధ్యాయము, 2 అధ్యాయాల్లో చదివినంత మాత్రాన మనం ఆత్మీయంగా బలాన్ని పొందుకోలేము. వినిన వాక్యాలను మరలా నెమరు వేయట ద్వారా వాక్యమందు మనము బలపరచబడతాం. అది చాలా స్ట్రెంగ్గా ఉంటుంది మనకి. మీకు ఆల్రెడీ అలవాటు ఉంటే చాలా సంతోషం. ఒకవేళ ఈ అలవాటు లేకపోతే కనుక ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, చాలా బాగా మీకే అనిపిస్తుంది. వాక్యం ముందుకెళ్దాం. గలతీ పత్రికలో బాప్తిస్మం తీసుకున్నటువంటి మీరు, క్రీస్తునందు బాప్తిస్మం తీసుకున్నటువంటి మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నాడు అని చెప్పాడు.
వేటిని ధరించుకోవాలో పోయిన వారం అంతకుముందు వారం మనం చూసాం బుధ గురువారాల్లో. అయితే చూస్తూ మనంతట మనం ధరించుకొనవలసినవి ఈ విషయాలన్నీ, నవీన స్వభావం కానివ్వండి, నీతి న్యాయ ప్రవర్తన కానివ్వండి, దేన మనసు కానివ్వండి, ఇవన్నీ కూడా మనము ధరించుకోగలం. కానీ మనము ధరించుకొనలేనివి దేవుడు ధరింపజేయగలిగినవి కొన్ని ఉన్నాయి బైబిల్. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. మనము మనంతట మనం వాటిని ధరించుకోలేం. దేవుడు మాత్రమే మనకు వాటిని ధరింప చేయగలడు. అలాంటివి కొన్ని ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఏవేవి ఉన్నాయో మొత్తం మనం డిస్కస్ చేయలేదు. ఒక వచనాన్ని డిస్కస్ చేసాం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనం 65:11 వచనం. సంవత్సరమును దయా కిరీటమును నీవు ధరింపజేసి ఉన్నావు అనే మాట. దయను కిరీటముగా దేవుడు మనకివ్వాలి. ఒక కాలము మన భవిష్యత్తులో, లేకపోతే మనం బ్రతుకుతూ ఉండగా మన జీవనంలో సమయాన్ని, ఒక 1 year టైంని ఆయన దయ తలచి, ఆయన దయ చొప్పున మనకు ధరింపజేస్తేనే ఆ సంవత్సరం అంతా మనం బ్రతకగలం. అర్థం. సో మనంతటా మనం ఎన్ని ఫాలో అయినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత ఆరోగ్య సూత్రాలు పాటించినా, ఫుడ్ కంట్రోల్లో ఉన్నా, డైట్ ఫాలో అవుతున్నా, మనంతటా మనము సంవత్సరం అంతా జీవించలేము. గుర్తుపెట్టుకో, సంవత్సరం అంటే ఒక క్షణం కూడా జీవించలేము. మనము ఒక క్షణమైనా బ్రతకాలి అంటే ఆయన దయా కిరీటము మన మీద ఉండాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ధరింపచేసేవాడు ఆయన, దయను కిరీటముగా ధరింపచేసేవాడు. పాయింట్ నెంబర్ 1. మొన్నటి దినాన అంటే గురువారం మనం ధ్యానం చేస్తాం. ఈరోజు ఏమేమి ధరింపచేస్తాడు దేవుడు అని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అన్నిటి గురించి మనం డిస్కస్ చేయలేము. ఒక్క పాయింటే డిస్కస్ చేద్దాం. కానీ వేటిని మనం ఫ్యూచర్లో కూడా ప్రభు చిత్తమై నేను సజీవ సంఖ్యలో ఉంటే డిస్కస్ చేయబోతున్నాము, నేర్చుకోబోతున్నాము. నేను ముందుగా తెలియజేస్తున్నాను. ఎవరైనా నోట్ చేసుకుంటే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వరుసగా తెలియజేస్తున్నాను. ఆయన దయా కిరీటమును మాత్రమే ధరింపచేసేవాడు కాదు. రెండవది, ఆయన బలమును ధరింపజేసేవాడు. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 40వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆయన బలమును ధరింపజేసేవాడు. అంతేకాదు, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఆయన సంతోషమును ధరింపజేసేవాడు. ఇవి మనంతట మనం ధరించుకోగలిగినవి కాదు. ఒకటి దయ, రెండవది బలము, మూడవది సంతోషం. కీర్తన 132:16లో రక్షణను ధరింపచేస్తాడు అనే మాటలు మనకు కనబడతాయి. యెషయా గ్రంథం 61:30లో ఉల్లాస వస్త్రము. ఐ థింక్ 132:16లో రక్షణ లేక రక్షణ వస్త్రము ఆయన ధరింపజేస్తే, యెషయా గ్రంథం 61:3లో ఉల్లాస వస్త్రమును ఆయన ధరింపచేస్తాడు. ఇవన్నీ కూడా ఆయన ధరింపజేస్తే మాత్రమే మనము ధరించగలం. మనం వాటిని వేసుకోగలం, వాటిని ధరించి తొడుగుకొని ఉండగలం. ఈ విషయాలలో ఎన్ని చూస్తే 1, 2, 3, 4 విషయాలు. దయా కిరీటం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దానితో పాటు చూస్తే 5 విషయాలు ఆయన ధరింపజేసేవాడు. రెండవది, మొదటిది దయా కిరీటం, రెండవది బలమును ఆయన ధరింపజేయుచున్నాడు. ఈరోజు మన పాఠం అదే. ఆయన మనకు బలమును ధరింపచేయవాడు. మనంతటా మనము బలము పొందుకోలేము. మనం ఎప్పుడు అనుకుంటాం కదా, నేను బలహీనరాలు, బలం దయచే, శక్తిని దయచేయ అనుకుంటాం. మనంతటా మనము మన ఆహారం కానీ, మన అలవాట్లు కానీ ఏం చేసుకున్నా, ఒకవేళ తాత్కాలికంగా ఏదైనా బలం మనం శరీరానుసారంగా పొందగలమేమో, కానీ బలం అనేది అనేక రకాలు ఉంది ప్రియులారా. ఇప్పుడు ఈరోజు పాఠం వింటే మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది ఎన్ని రకాలుగా బలం బైబిల్లో ఉందనేది. ఆయన అన్ని రకాల బలములను మనకు దయచేయగలిగిన వాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ని రకాల బలములను మనకి దయచేయగలిగిన వాడు. 2 సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయం 40వ వచనంలో ఉంది, బలమును ధరింపచేయుచున్నాడు. తీస్తే చదవండి, తీయకపోతే నేను రెఫరెన్స్ చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను. టాపిక్ ఎక్కువ ఉంది కనుక ఎవరైనా తీస్తే కొంచెం సమయం వృధా చేయకుండా దయచేసి పోటీ పడి చదవాలి.
రెండవ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనలను వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. 22వ అధ్యాయము 4వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 40వ వచనం. 4 అని ఉంటే నన్ను క్షమించండి, 40వ వచనం సిస్టర్. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు, నా మీదికి లేచిన వారిని నీవు అణచివేయుదువు. యుద్ధమునకు బలము నీవు నాకు ధరింపచేయదు. ఆయన మనకి బలాన్ని ధరింప చేయవాడు. ఇదే సెన్స్ లో ఉన్న మాట కీర్తనలో కూడా ఉంది. చదువుదాం. 18వ కీర్తన 32వ వచనం. 18వ కీర్తన 32వ వచనం. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయన. నాకు బలము ధరింపజేయుడు, ఆయన మనకి బలము ధరింపచేయువాడు. బలం అనేది చాలా రకాలు ఉంది బైబిల్. బలము అనగానే ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? వారి బలం గురించి మాట్లాడిన వారు ఎవరైనా మనకి జ్ఞాపకం వస్తున్నారా? మీకు గుర్తొస్తున్నారు ఎవరైనా? సంసోన్ వెరీ గుడ్. ఇంకా యెఫ్తా సిస్టర్ సిస్టర్. యోఫ్తా. ఓకే. ఇంకా సంసోనుకు ముందు బలం గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను బలం కలిగిన దానం ఎవరన్నారన్నమాట? ఆది కాండంలోనే ఉంది కదా బలము గురించి మాట్లాడటం. శారా అంటారు, నేను బలము ఉడిగిన దాననై ఉండగా నేను సుఖము పొందుదునా అనే సెన్స్ లో ఉంటుంది అన్నమాట. బలము ఉడిగినది శారా, బట్ స్టిల్ బలము లేని శారాకు దేవుడు పిల్లలకు జన్మనిచ్చేటువంటి బలాన్ని దేవుడు ఇచ్చాడు. అది శరీరానుసారమైనటువంటి బలం. అవునా? ఒప్పుకుంటారా? ఇది కరెక్టే కదా? శారా మాట్లాడుతుంది ఏ బలం గురించి? ఆత్మీయ బలం గురించా? శరీర బలం గురించి శారా గారు మాట్లాడుతున్నారు. నేను బలము ఉడిగిన దానను. ఆది కాండంలో చదువుతారన్నమాట. 18వ అధ్యాయము 12వ వచనం చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. ఆది కాండము 18వ అధ్యాయము 12వ వచనం ఫస్ట్ చదువుదాం. నేను బలముడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖం. తన బలహీనత గురించి ఆమె మాట్లాడుతుంది. శరీర బలం ఇది. మరొక రెఫరెన్స్ చూద్దాం. ఆది కాండము 48వ అధ్యాయము ఆది కాండము. ఎనిమిదవ వచనం ఒకసారి చూస్తారు. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా, యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెనని తన తండ్రితో చెప్పాను. అందుకు అతడు నేను వారిని దీవించుటకు నా యొద్దకు వారిని తీసుకొని రమ్మనను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాపమ ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. కుమారుడు నీ యొద్దకు వస్తున్నాడు, యోసేపు నీ యొద్దకు వస్తున్నాడు అని యాకోబునకు తెలుపబడినప్పుడు
అంతటి ఇశ్రాయేలు అనగా యాకోబే బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండేది. ఇది కూడా శరీర బలమే కదా? శరీర బలమేనా ఇంకా ఏదైనా బలమా? శరీర బలమే. శరీర బలం. శారామ్మ విషయంలోను యాకోబు గారి విషయంలోను వారు శరీర బలం తెచ్చుకొని కూర్చున్నారు. యాకోబు గారు కూర్చున్నారు, శరీర బలం లేని దాన్ని నేను అని ఆవిడ చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ 2 వచనాల్లో కూడా శరీర బలం గురించి రిఫరెన్సెస్ మనకు తెలియజేస్తాయి. మరొక బలం ఉంది, అదే బలము చదివిన తర్వాత మనం ఆలోచించేద్దాం. ఆది కాండమే 18వ అధ్యాయము 18వ వచనం. ఆది కాండము 18వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోనికి సమస్త జనములు ఆశీర్వదించబడరు. బలము గల గొప్ప జనమగును. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఇదే బలం. ఇది దేవుని ఆశీర్వాద బలం. ఆశీర్వాద బలమా? ఆలోచించేద్దాం. ఇది నేను చెప్పడం మీరు వినడం అసలు వద్దు. నా సెషన్స్లో అయితే నేను ఒక్కదానే మాట్లాడలేను. మీరు మాట్లాడితే నాకు అదొక శ్రవణానందం. ఏ బలం ఇది? శరీర బలమా? అక్క చెప్పినట్టు ఆశీర్వాద బలమా? ఏ బలం? సంతాన బలం. సంతాన బలం. ఇంకా ఆశీర్వాద బలం, సంతాన బలం. రిఫరెన్సెస్ చూద్దాం, ఆలోచించేస్తూ ముందుకెళ్దాం ప్రియులారా. ఇది ఏ బలమో ఒకసారి చూద్దాం. అదే ఆది కాండం 26వ అధ్యాయం 16వ వచనం మొదట చదువుదాం. అదే ఆది కాండం 26వ అధ్యాయం 16వ వచనం. ఆలోచన చేస్తూ మీరు చదవండి, ఆలోచన చేస్తూ వాక్యాన్ని ఆలకించండి. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా. ఎవరంటున్నారు ఈ మాటలు? అబీమెలెకు ఎవరు? యాజకుడు, దేవునికి రాజు. కాదమ్మా, రాజు ఆయన రాజు కదా ఆయన. రాజు అబీమెలెకు రాజు. రాజు సాధారణ వ్యక్తి అయిన ఇస్సాకు గారితో ఏమంటున్నాడు? మాకంటే నీవు బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళు. నీ బలముతో మేము సరితూగలేము. మా యొద్ద నుండి నువ్వు దూరంగా వెళ్ళు, మాకు దూరంగా ఉండు అని రాజు చెప్తున్నాడు ఇస్సాకుతో. ఏంటి ఇస్సాకులో ఉన్న అంతటి బలం అని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆలోచన చేస్తే ప్రియులారా, ఆలోచిస్తూ చదవండి. అదే 26వ అధ్యాయంలో 12 నుండి 15 వచనాల వరకు చదువుకుందాం. 12వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిప్పీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిప్పీయులు మన్ను పోసి పూడ్చి వేసిరి. చాలు. ఇక్కడ గమనిస్తే ఎలా ఉంది ఇస్సాకు పరిస్థితి? ఇస్సాకు ఆ దేశముందున్నవాడై అంటే గెరారు దేశముందున్నవాడై విత్తనం వేసి 100 ఫలము పొందెను. వ్యవసాయంలో 100% రిజల్ట్ వచ్చింది. పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైను. ఆశీర్వాద బలం గొప్పవానిగా చేసింది, గొప్పవాడయ్యాడు. తర్వాత అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అభివృద్ధి, ఆశీర్వాదం, అభివృద్ధి,
వ్యవసాయంలో ఫలము, ఫలితము, గొప్పతనము. ఇంకా గమనిస్తే అతనికి గొర్రెల ఆస్తియు, 14 వచ్చిన, అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. సేవకులున్నారు, పశువులున్నాయి. ఆది కాండంలోనే కాదు, పాత నిబంధనలో ఆస్తిపరులు వీళ్ళు అని ఎలా చెప్తారంటే వాళ్ళకున్నటువంటి పశు సంపదను బట్టి ఎక్కువగా పశు సంపద కలిగిన వారుగా వారు ఉన్నారు. సో ఇంత ఆస్తి ఉన్నందున ఫిలిష్తీయులందరూ కూడా అతని మీద అసూయపడ్డారు. అంతేకాదు, ఏ పనిలో అయితే వెనకబడి ఉన్నారో ఈ యొక్క అబ్రహాము యొక్క సేవకులు కానీ, అబ్రహాము పరముగా, లేకపోతే అబ్రహాము చేసినటువంటి పనులు ఏదైతే వెనకబడి ఉందో, అబ్రహాము తవ్వించిన బావున్నప్పుడు ఫిలిష్తీయులు పూర్తి చేశారు. వాటన్నిటినీ తిరిగి తవ్వించాడు, రెన్యువల్ చేస్తున్నాడు అన్ని. మనం మాట్లాడుకున్నాం అబ్రహాము 4 బావులు అనేటువంటి పాఠంలో మనం ఈ విషయాలన్నీ ఆత్మీయ అర్థంతో పాటుగా మనం మాట్లాడుకున్నాం. వాటిలో కూడా ఏదైతే పెండింగ్ వర్క్ ఉందో దానిని కూడా ఇతను రెన్యువల్ చేసి, రీస్టార్ట్ చేసి, కంప్లీట్ చేసిన వాడిగా ఇస్సాకు కనబడుతున్నాడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమారుడే కదా. దేవుడు 18వ అధ్యాయము 18వ వచనంలో నిన్ను గొప్ప బలము గల జనముగా చేసేదను అని అన్నాడు. ఇక్కడ చూస్తే ఆదికాండం 26వ అధ్యాయంలో ఒక రాజు ఇస్సాకును అంటున్నాడు, నీవు మాకంటే బలము కలిగిన వాడు. అంటే దేవుడు చెప్పింది అబ్రహాము గారిని కానీ, అబ్రహాము యొక్క సంతానమును కానీ, ఇందాక లూదియమ్మ గారు అన్నట్టు సంతాన బలము అని, సంతానమును కానీ ఎలా చేశాడు? దేనిలో బలము కలిగిన వారిగా చేశారంటే ఆస్తిలోను, ఆశీర్వాదములోను, గొప్పతనములోను, వ్యవసాయములోను, పశు సంపదలోను, వారు చేర్చినటువంటి పని పాటలలోను అన్నిటిలో కూడా వారిని గొప్పగా చేశాడు దేవుడు. ఆయన గొప్ప బలము గల జనముగా చేసేదును అంటే అన్ని విషయాల్లో ఓవరాల్గా అన్ని విషయాల్లో బలము కలిగిన వానిగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాం గారితో వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఇది ఎన్నవది? మొదటిది శరీర బలము, రెండవది ఇది ఏ బలము? మీరు ఆస్తి బలం అనుకోండి, ఆశీర్వాద బలం అనుకోండి, అన్ని విషయంలో బలం. ఒక మాట చెప్పాలంటే అన్ని విషయంలో బలం. మరొక వచనం నేను జ్ఞాపకం చేయాలి, ఇందాకే చెప్పవలసి ఉంది. శరీర బలంలో బలము ఉడిగిన దానును అని అన్నారు కదా శారమ్మ గారు. బలము తెచ్చుకొని మరీ కూర్చున్నారు కదా యాకోబు గారు. బలవంతులు ఎవరు? బలం అనగానే ఎవరు మీకు గుర్తొస్తున్నారంటే యోఫ్తా అన్నారు, తర్వాత సంసోను గారు అన్నారు. వీరు కాకుండా ఒక 2 వ్యక్తుల గురించి దేవుడు చాలా పర్టికులర్గా అన్నాడు. సింహముల వంటి బలము కలిగిన వారు వాళ్ళు. సింహముల బలము కంటే వారి బలము చాలా గొప్పది అని. ఎవరు వారు చెప్తారా? ఎవరైనా మీరు బైబిల్ చదువుకునేటప్పుడు మీకు ఏదైనా కొత్తగా ఆసక్తికరంగా అనిపించింది అనుకోండి, అది క్విజ్ బిట్గా పెట్టేసేసేయండి. సింహముల బలం కంటే ఎక్కువ బలం కలిగిన వాళ్ళు, సింహముల బలము వంటి బలము కలిగిన వాళ్ళు అని 2 వ్యక్తుల గురించి చెప్పాడు దేవుడు. ఎవరు ఆ 2 వ్యక్తులు? యూదా గురించి చెప్పాడు. ఇది నాకు అంటే యూదా ఆడు సింహము, కొదుమ సింహము అని దీవించేటప్పుడు తండ్రి దీవిస్తాడు కదా, ఉంది. ఇంకా 2 వ్యక్తుల గురించి ఇక్కడ యూదా 49వ ఆది కాండంలో 49వ అధ్యాయం ఉంటుంది, అమ్మ చెప్పిన మాట. అది యూదా ఒక్కరి గురించే, కానీ 2 వ్యక్తుల గురించి, యూదా గోత్రం గురించి చెప్పబడిన మాట. అది 2 వ్యక్తుల గురించి పర్టికులర్గా చెప్పాడు దేవుడు. కొంచెం ఆలోచన చేస్తే మీరు చెప్పగలరు. సరే, చదువుదాం మనం. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. ఇప్పుడు చెప్తారా? 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. ఎవరై ఉంటారు వాళ్ళు? చదువుదాం వచనం, 23వ వచనం.
రెండో సమయం కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. రెండో సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం. సౌలును యోనాతానును తమ బ్రతుకుల యందు సరసులుగాను. ఎవరక్క? నేను- ఎవరు? సౌలును యోనాతానును తమ బ్రతుకుల నందు సరసులుగాను నెరవేరుల వారుగాను ఉండిర తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షి రాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలగలవారు. ఎవరు? సింహముల కంటే బలము గలవారు. తండ్రి కొడుకులు సౌలు యోనాతాను. సౌలు యోనాతాను గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. వీలైతే అడగండి. మీరున్న గ్రూప్స్ లో, మన గ్రూప్ మాత్రమే కాదు, మీరున్న గ్రూప్స్ లో క్విజ్ బిట్లు ఏవైనా జరుగుతుంటే అడగండి, చాలా బాగుంటుంది. సౌలు యోనాతాను సింహముల బలము కంటే బలము కలిగినటువంటి వారు. ఇది శరీర బలమే. శరీర బలం గురించి చెప్పేటప్పుడు చెప్పవలసిన వారు. రెండవది అన్ని విధాల బలము. ఇక్కడ ఒక రాజు ఇస్సాకును నువ్వు మాకంటే బలం కలిగిన వాడివి అంటున్నారంటే అన్ని విషయాలలో ఇస్సాకు అబీమెలెకు కంటే బలమైన వాడు అని గుర్తెరిగాడు అబీమెలెకు. ప్రియులారా, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము నిందారహితులుగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని అడుగు జాడల్లో మనం నడుస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా అత్యున్నతమైన వాళ్ళకంటే కూడా గొప్ప వాళ్ళగా చేస్తాడు మనల్ని. అత్యున్నతంగా ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరి గురించి అయితే భావిస్తూ ఉంటారో, ఎవరి గురించి అయితే బాగా ఉన్నతమైన వాళ్ళు, గొప్ప వాళ్ళని భావిస్తుంటారో, ఆ గొప్ప వాళ్ళకంటే కూడా దేవుడు మనల్ని చాలా 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 గొప్ప వాళ్ళనిగా చేస్తాడు ప్రియులారా. అదే ఇస్సాకు గారి విషయంలో జరిగింది. అబీమెలెకు నోరారా పలికినటువంటి మాట, నువ్వు మాకంటే బలము కలిగిన వాడు. రాజు అంటున్నాడు, రాజు కంటే నువ్వు బలం కలిగిన వాడు అని ఇస్సాకు. మనం కూడా రాజులము రాణులము. 1 పేతురు 2:9 ప్రకారం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. మాకేమీ లేదండి, మేము చాలా పేదవాళ్ళం అని అనుకోకూడదు. మనం రాజులు రాణులు. మనం అన్నిట్లో ఉన్నతమైన వారిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మనల్ని ఉంచాడు. రాజాది రాజు యొక్క కుమారులు మనము అని ఎప్పుడు కూడా మనం ఆత్మీయంగా మన ప్రభువుని బట్టి మనము అతిశయపడవలసిన వారంగా ఉన్నాం ప్రియులారా. ప్రభువుని బట్టే, మరి ఇంకెందులోనూ కాదు. ఇది అన్ని విషయాలలో గొప్పతనం. ఒక రాజ్యము గొప్పదా కాదా, ఒక రాజ్యము ఉండదగినదా కాదా, గొప్ప రాజ్యం, గొప్ప దేశం అని చెప్పాలంటే ఆ దేశానికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ని చూస్తారు. వాటిలో మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్, లేకపోతే దానికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి అర్హత ఏంటంటే బలమే. మీకు గుర్తుందా, మోషే గారు కనానును వేగు చూచుటకు కాలేబు గారితో పాటు కొంతమందిని ఒక్కొక్క గోత్రంలో నుండి ప్రఖ్యాతిగాంచిన ప్రముఖులైన కొందరిని కాలేబు గారితో పాటుగా ఇచ్చి పంపిస్తాడు. గుర్తుందా? ఈ టాపిక్ గుర్తుంది కదా? గుర్తుంది. పంపిస్తాడు వేగు చూచుటకు. పంపించేటప్పుడు మొట్టమొదటి ఫీచర్ ఏం చెప్తారంటే ఆ దేశము బలము గలదో కాదో చూద్దాం అన్నమాట. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 18వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 18వ వచనం. దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలో నివసించుదురో, ఆ భూమి విస్తారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు మొట్టమొదట ఏం కనిపెట్టమని ఉంది?
మొట్టమొదట ఏమనుంది? బలం. ఆ దేశము బలము గలదో లేదు. బలము చాలా ఇంపార్టెంట్. ఒక దేశానికి లేక ఒక రాజుకి బలము చాలా ఇంపార్టెంట్. అట్టి బలాన్ని ఎవరిస్తారని మనం నేర్చుకుంటున్నాం. బలము దేవుడే ఇస్తాడు. మనంతట మనము పొందుకొనదగినది కాదు. ఒక రాజ్యానికైనా, ఒక రాజుకైనా, ఒక యాజకునికైనా, ఒక మనిషికైనా, ఒక పట్టణానికైనా తనంతట తాను బలము పొందుకునేది కాదు. అది కేవలము దేవుడిచ్చేది. అది మన బేస్, మన పాఠానికి పునాది. దేవుడు బలమును ధరింప చేయవాడు, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది అన్ని రకాల ఒక దేశమునకు లేకపోతే ఒక రాజ్యమునకు ఉండవలసినటువంటి అన్ని రకాల బలాల గురించి మాట్లాడేటువంటి విషయం. రెండవ పాయింట్, అన్ని రకాల విషయాలను గురించి మాట్లాడేటువంటి టాపిక్ ప్రియుల. అయితే మూడవ పాయింట్ కనుక మనం ఆలోచన చేస్తే అసలు ఈ బలాన్ని దేవుడు ఎలాంటి వారికి ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు? దేవుడు బలము ధరింపజేస్తాడు అని మనం నేర్చుకున్నాం. ఎవరికి ధరింపజేస్తాడు దేవుడు బలాన్ని? ఎవరికైనా ధరింపజేస్తాడా? లేకపోతే దేవుడు బలం ఇవ్వాలి, మనల్ని బలవంతులుగా చేయాలి అంటే మనలో ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలా? మనలో ఏదైనా అర్హత ఉండాలా? ఎనీ ఐడియా? ఎవరికి ఇస్తాడు దేవుడు బలం? దీన మనసు గలవారికి, బలహీనులకు, దీన మనసు గలవారికి, దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు, దీనులను ఆయన ఆదరిస్తాడు. కొన్ని వచనాలు చూద్దాం, దేవుడు బలము ఎవరికి ఇస్తాడు అని కొన్ని రిఫరెన్సెస్ ని మనం ఆలోచించేద్దాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథంలో, న్యాయాధిపతులకు వెళ్ళే ముందు కీర్తన చూద్దాం. ముందు కీర్తనల గ్రంథము 30 కీర్తనల కంటే కూడా ముందు ఇది చదువుదాం. యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. బలము దేవుడు ఎవరికి ఇస్తాడు? యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. నిరపరాధులకు ఆయన బలాన్ని ఇస్తాడు. నిరపరాధులకు అంటే ఎవరికి? అపరాధము చేయని వారికి. అంటే అపరాధం అంటే పాపం, తప్పు. పాపము చేయని వారికి లేక నిరపరాధులకు దేవుడు ఏమిస్తాడు? బలం ఇస్తాడు. రుజువు ఎక్కడైనా ఉందా బైబిల్లో? అంటే అపరాధం చేస్తే బలం ఉండదన్నమాట వారిలో. తప్పు చేస్తే, దోషం చేస్తే, పాపం చేస్తే వాళ్ళలో ఏముండదు? బలం ఉండదు అనమాట. బలం వాళ్ళలో నుండి వెళ్ళిపోతుంది అనమాట. అనే కదా అర్థం. నిరపరాధులకు ఆయన బలం ఇస్తాడు అంటే అపరాధులకు ఆయన బలం ఇవ్వడు, వాళ్ళలో ఉన్న బలాన్ని కూడా తీసేస్తాడని అర్థం. గొప్ప ఉదాహరణ ఉంది కీర్తనల గ్రంథంలోనే. చదువుదాం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 10వ వచనం. 31వ కీర్తన 10వ వచనం. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటలో నా ఏళ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. చాలమ్మా. నా దోషమును బట్టి దావీదు అంటున్న మాట చేద్దాం ఆలకిద్దాం పిల్లరా. దావీదు అంటున్న మాట, నా దోషమును బట్టి నాలో ఉన్న బలము తగ్గిపోతుంది, బలహీనున్నైపోతున్నా, నా ఎముకలు క్షీణిస్తున్నాయి నా దోషమును బట్టి. మరొక వచనం దావీదు గారు అంటున్న మాట, కీర్తన 38వ కీర్తన 10వ వచనం. 38వ కీర్తన 10వ వచనం ప్లీజ్. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. 38:10 మీరు చదివింది. నా గుండె కొట్టుకున్నది, నా బలము నన్ను విడిచిపోయిను, నా కనుదృష్టియు తప్పిపోయిను. చాలమ్మా. ఇక్కడ అంటున్నాడు దావీదు గారే, ఏమంటున్నారు? నా బలము
నన్ను విడిచిపోయెను. నా బలము నన్ను విడిచిపోయెను. ఎందుకు బలం విడిచిపోయింది? ముందు వచనాల కారణం ఉంది చూడండి. 4వ వచనంలో, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఎంత పశ్చాత్తాపడ్డాడో దావీదు గారు. ఆయన చేసిన పాపమునకు పశ్చాత్తాప్తుడై, చాలా దీనుడై, కృంగిపోతూ దేవుణ్ణి వేడుకుంటూ మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రియులారా. నా దోషములు ఎంత అద్భుతంగా పశ్చాత్తాపాన్ని వెలుగుచుతూ రాశారో ఈ కీర్తన. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. వాసన వస్తుంటే ఆ గాయం పదే పదే గుర్తొస్తుంటుంది. ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది, గాయం కలిగిన వాళ్ళకే కాదు. ఆ తప్పును కూడా ఎలా పోల్చి చెప్పాడో చూడండి దావీదు గారు. ఆయన చేసిన భయంకరమైన పాపం, తప్పిదం, ఆ దోషము వలన ఏమవుతుంది? 10వ వచనంలో, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను. నా బలము నన్ను విడిచిపోయెను. ఈ ఒక్క తప్పిదం బత్షెబ విషయంలో ఒక్కటే కాదు ఆయన తప్పిదం చేసింది, మరొక చోట కూడా చేశాడు తప్పిదం. ఎక్కడ చెప్తారా? బత్షెబ ఒక్క విషయంలో తప్పు చేశాడు దావీదు అని చెప్తుంటారు కొంతమంది. నో, మరొక ఇశ్రాయేల్ లెక్క పెట్టవద్దన్నప్పుడు లెక్క పెట్టినాడు. కరెక్ట్, కరెక్ట్, వెరీ గుడ్. తన సైన్యాన్ని, తన బలగాన్ని కదా, తనకి ఎంత ఉందో సైన్యం, వాటన్నిటిని లెక్క పెట్టుకున్నాడు. ఎక్కడ? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనంలోను, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. ఆ 2 వచనాలు చదువుదాం. చిన్న డిఫరెన్స్ ఉంది అక్కడ. ఇంత ముందు కూడా చెప్పాను అని నేను అనుకుంటున్నాను. మరొకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 24:1 చదువుదాం. ముందు 2వ సమూయేలు గ్రంథం 24:1. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. చాలా ఇక్కడ గమనిస్తే, యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, ఆయన అంటే ఎవరు ఇక్కడ? యెహోవానే. యెహోవా దావీదును ప్రేరేపణ చేశాడని ఇక్కడ కనబడుతుంది. దేనికి ప్రేరేపణ చేశాడు? వెళ్ళి ఇశ్రాయేలుని, యూదా వారిని లెక్కించడానికి యెహోవాయే ప్రేరేపణ చేశాడు అని కనబడుతుంది. మరొక చోట మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, చాలు సిస్టర్, ఇక్కడ ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించింది ఎవరు? దేవుడే, సాతాను. ఇక్కడ క్లియర్ గా రాస్తుంది కదా. మొదటి దినవృత్తాంతములు 21:1 ఏమనుంది? సాతాను. తర్వాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించాడు. మరి 2వ సమూయేలు 24:1 యెహోవా ప్రేరేపించను అని ఉంది కదా. ఇంతకీ వీరిద్దరిలో ఎవరు ప్రేరేపించారు? ఇద్దరు. దేవుడే ప్రేరేపించాడు. దేవుడు సాతాను వెళ్ళి దావీదును ప్రేరేపించే విధంగా సాతానును సైతం ప్రేరేపించాడు. అది మనకు అర్థం అవ్వాలి. సాతానుడు ఎప్పుడు దేవుణ్ణి ప్రేరేపించలేడు. అసంభవం, అసాధ్యం, ఇంపాసిబుల్. ఎంత కూడా కదల్చలేడు దేవుణ్ణి సాతాను. దేవుడే
సాతానును ప్రేరేపించి, సాతాను వెళ్ళి దావీదును ప్రేరేపించి సైన్యాన్ని లెక్కించే విధంగా చేశారు. ఎందుకు అసలు లెక్కించాలన్న ఆ పురుగు, ఆ తలంపు ఎందుకు దావీదు గారి బుర్రలో వచ్చిందనంటే, యోధా జనాంగాన్ని, ఇశ్రాయేలు సైన్యాన్ని వాళ్ళందరిని చూసుకొని సైన్యాన్ని బట్టి నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత బలం ఉన్నవాడిని అని తనను తాను బేరీజ్ వేసుకోవడానికి, తనను తాను ఒక అంచనా వేసుకోవడానికి. ధనవంతులైన వారి దగ్గర ఎంత డబ్బు ఉందో లెక్క పెట్టుకుంటే, వాళ్ళ బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, వాళ్ళ ఆస్తి ఎంత, ఆ బిల్డింగ్ ఒక 1 కోటి రూపాయలు, ఈ బిల్డింగ్ ఒక 50 లక్షలు అని అంచనా వేసుకుంటుంటారు. ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 2 కోట్ల ఆస్తి ఉందండి అని అంచనా వేస్తూ ఉంటారు. వాళ్ళకున్నటువంటి ఆస్తుల్ని లెక్క కడితే వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ యొక్క స్టేటస్ ఎలాంటిది అని ఈ లోకానుసారంగా ఒక ఐడియా వస్తుంది. రాజుల యొక్క స్థితి, వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటి అనేది తెలియాలంటే వాళ్ళ దగ్గర ఎంత సైన్యం ఉంది, ఎన్ని రథాలు ఉన్నాయి, ఎంత కాల్బలం ఉంది, ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నిటినీ లెక్కేసుకుంటే రాజు యొక్క బలము శరీరానుసారంగా లేక లోకానుసారంగా అర్థమవుతుంది. ఒక్కసారి దావీదు దేవుణ్ణి మరచిన వాడై, దేవుడు ఎందుకు గుర్తు రాలేదు అసలు అతనికి. తర్వాత యోవాబు మాట్లాడతాడు దావీదు గారితో, మీరు తర్వాత ఈ 2 అధ్యాయాలు క్లియర్గా చదవండి. 2 అధ్యాయాలు ఉన్న మ్యాటర్ అంతా మ్యాక్సిమం ఒకటే. మొదటి దినవృత్తాంతాలు 21 అధ్యాయం, 2 సమయాలు 24 అధ్యాయం. యోవాబు అంటాడు, అసలు నీకు ఈ తలంపు ఇప్పుడు ఎందుకు వచ్చింది అయ్యగారు, రాజుగారు? అసలు నువ్వు ఎప్పుడు ఇలా ఆలోచించే, ఎందుకు వచ్చింది నీకు ఈ తలంపు? ఒక్కొక్కసారి దేవుని బిడ్డలమైన మనకు పిచ్చి తలంపు వస్తుంది. మనమేదో బలమైన వాళ్ళమని, మనమేదో స్థితి కలిగిన వాళ్ళమని, మనమేదో గొప్ప వాళ్ళమని, మనం చేయగలమని, నాతోనే అవుతుందండి, నేను లేకపోతే అక్కడ కుదరదండి, నాతోనే అవుతుంది, నాతోనే, నేనే కనుక లేకపోతే, అసలు నేను వండితేనే తింటారండి, ఇంకెవ్వరు వండినా తినరు. అసలు నేను లేకపోతే మా పిల్లలు వంట కుదరదు, వాళ్ళు తినరు, నేనుంటేనే, నువ్వు ఉన్నావు కాబట్టి తినట్లేదు. దేవుడు మనల్ని తీసుకుంటే నేనున్నాను కాబట్టి బయటికి తినట్లేదు, వాళ్ళు వండట్లేదు. నన్ను ఒకవేళ దేవుడు తీసుకుంటే వండుకోవాలిగా, రోజు అయితే బయటికి తినలేంగా. నేను లేకపోతే నాతోనే అనుకునే వాళ్ళకి దేవుడు చెప్పే మాట, నువ్వు లేకపోతే నాదే బలము, నాదే గొప్పతనము అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ముఖ్యంగా క్రైస్తవులమైన మనం, నేనే పాటిదానము, ఏ పాటిదాననయా నన్నింత హెచ్చించుటకు, నేనెంతటిదాననయా అనుకోను. నేనే పాటివాడిని, నేనే పాటిదానిని అనుకో. తగ్గింపు ఉండాలి ప్రియులారా. ఒక రెప్పపాటు దావీదు దానిని మర్చిపోయాడు. చాలా పెద్ద మిస్టేక్. దేవుడు చాలా పెద్ద మిస్టేక్గా పరిగణించి చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడు. పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత తప్పు తెలుసుకొని, నా వలన తప్పిదము జరిగాను, దావీదు అనే మాట, నా వలన తప్పిదము జరిగాను, తప్పు చేశానయ్యా, పొరపాటు అయిపోయింది. దావీదు ఎంత పెద్ద రేంజ్లో ఉన్న ఈ 2 మిస్టేక్స్ చేసినా కూడా గ్రేటెస్ట్ థింగ్ దావీదులో ఏంటయ్యా, గొప్ప విషయం ఏంటయ్యా అంటే, తప్పు తెలుసుకుని పశ్చాత్తప్తుడై దేవుని కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. ఈనాటి దావీదుల్లో, ఈనాటి సంఘాల్లో, కుటుంబాల్లో దావీదులు అనేక మంది ఉన్నారు. దావీదులు అంటే దావీదు అనే పేరు కలిగిన వాళ్ళని కాదు. ఒకవేళ వినేవాళ్ళలో, ఇన్ కేస్ స్క్రీన్ మీద లేకపోయినా మీ ఫ్యామిలీస్లో ఎవరైనా వినేవాళ్ళలో దావీదు అనేవారు ఉంటే, ఆ బ్రదర్స్కి లేకపోతే ఆ పిల్లలకి ఎవరైనా కానీ వారికి వందనాలు. వారి గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. దావీదు వలే ఆలోచన చేసి నేనే గొప్పవాడిని, నా బలం ఏంటి అని తన సైన్యంలోనో, తనకున్న ఘనతలోనో, తనకున్న డబ్బులోనో, తనకున్న జ్ఞానంలోనో, తనకున్న అందంలోనో, తనకున్నటువంటి క్యారెక్టర్లోనో, ఇంకా దేనిలోనో తనదైన దానిలో వెతుకుతూ ఉంటారే తన గొప్పదనాన్ని. వాళ్ళకి చెప్తున్నాను నేను. వాళ్ళని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. బలము నీది కాదు, బలము నీది కాదు. అద్భుతమైన
మాట ఉంటుంది, ఒక అద్భుతమైన మాట. బలము నాది, బలము నాది అని దేవుడు ఒక్కసారి చెప్తే 2 సార్లు వినపడిందంట. ఆ మాట చదువుదామా? కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 11వ వచనం. రాంగ్ రిఫరెన్స్ ఏమో ఇది అనిపిస్తుంది నాకు, విడిగా రాశాను. ఒకసారి చూద్దాం. కీర్తన 62:11. ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండవ మారు ఆ మాట నాకు వినపడెను. అక్క మళ్ళీ ఒకసారి చదవరా ప్లీజ్. ఫస్ట్ వినపడలేదు. బలము తనదనే ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినపడెను. దేవుడు బాగా గుర్తుపెట్టుకునే బలం ఇచ్చిండు. కీర్తన 62:11లో బలము తనదని దేవుడు సెలవిచ్చాడు. ఎవరిది బలం? దావీదు గారిదా? ఎవరిది బలం? ఇస్సాకుదా? ఎవరిది బలం? దేవుడిది. యాకోబుదా? ఎవరిది బలం? తనది. దేవుడు సెలవిస్తున్నాడు. బలము తనదని దేవుడు ఒక్కసారి చెప్తే 2 సార్లు వినపడిందట. ఒక్కసారి చెప్తే 2 సార్లు వినపడిందట. దేవుడు బలవంతుడు సుమి. మనము బలహీనులం. బలము ఆయనది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనది అని మనం గుర్తుపెట్టుకోవాలి. బలం ఆయనది అని ఎరిగిన తర్వాత కీర్తన 62:11 ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడు చూడండి దావీదు. దీనిని అనుభవం అంటారు. ఆత్మీయ అనుభవం అంటే మనం ఏదో ప్రార్థన చేసాం, దానికి జవాబు వచ్చింది, ఇది ఒక పెద్ద ఆత్మీయ అనుభవం, మనం మంచి ప్రార్థన పరులం. ఇది కాదు. ఆత్మీయ అనుభవం, ఎక్స్పీరియన్సింగ్ గాడ్, ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి అంటే, ఆయన ద్వారా మనలో ఉన్న ఒక లోపాన్ని రుచి చూచి తెలుసుకొని, కరెంటు షాక్ కొట్టినట్టుగా ప్లగ్లో ఏలు పెడితే షాక్ కొట్టిద్ది అని ఎలా మనకు అర్థమవుతుందో, ఈ తప్పిదము మన ద్వారా జరిగితే ఈ యొక్క నష్టం, ఈ ఆత్మీయ నష్టం లేక ఈ శరీరానుసారమైన నష్టం, ఈ ఆర్థిక నష్టం, ఈ లోయలో మనం పడిపోతామని మనం గుర్తెరగాలి. అది ఎక్స్పీరియన్సింగ్. మిగిలిన కూడా ఎక్స్పీరియన్సింగ్ లార్డ్. కానీ ఎక్కువ గొప్ప విషయం ఏంటంటే తన తప్పును తాను తెలుసుకోవడం గొప్ప విషయం. అందరం తప్పులు చేస్తాం. ఎవరు గొప్పవాళ్ళు కాదు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు పరిపూర్ణులం కాదు. మనం పరిపూర్ణతలోనికి మార్చబడడానికి, పరిపూర్ణులముగా తయారవడానికి ప్రయత్నించే వారం మనం. అంతే, పరిపూర్ణులం కాదు, ప్రయత్నిస్తున్న వారం. కానీ ఆ ప్రయత్నించే విధానంలో మన తప్పులను క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందడు. తప్పిదము దాచకుండా ఒప్పుకొని విడిచిపెట్టి వేడుకొని పశ్చాత్తాపడ్డాడు దావీదు గారు, కనికరం పొందాడు. చివరికి తెలుసుకున్నాడు, బలము నీ సైన్యంది కాదు, నీది కాదు, బలము నాది అని దేవుడు చెప్తుండగా ఒకసారి చెప్తే రీసౌండ్ గా వినపడింది. రెజనెన్స్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్, హ్యాస్ బీన్ ప్రొడ్యూస్డ్. అది అనునాదంగా ఒక్కసారి పలికితే, హలో అంటే హలో 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 అన్నట్టు. బలము నాది అని దేవుడు చెప్పినప్పుడు బలము నాది అని వినపడింది దావీదు గారికి. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు దావీదు? అప్పుడు ఏమన్నాడు చెప్పండి? యెహోవా తర్వాత పదం మీరు చెప్తారా? యెహోవా నా బలము. యెహోవా నా బలము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఎంత గొప్ప పదం, ఎంత గొప్ప పాట. ఏడుపు వస్తుంది నాకు పాట తలుచుకుంటే. దావీదు అప్పుడు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపం పొందిన తర్వాత, యెహోవా నా బలమా. మళ్ళీ క్విజ్ బిట్లోకి వెళ్దాం మనం.
ఎక్కడైనా ఇప్పుడు మనం దావీదు అన్నాడు యెహోవా నా బలమా అని అంటున్నాం కదా, దావీదు కంటే ముందు ఎవరైనా అన్నారా యెహోవా నా మోషే. బలమా అని? మోషే. వెరీ గుడ్ సిస్టర్, ఎక్సలెంట్. ఇంకా ఇంకా మోషే గారు అన్నారు, దావీదు గారు అన్నారు. ఇంకెవరైనా అన్నారా యెహోవా నా బలమా అని? దావీదు గారు ఎన్నిసార్లు అన్నారు యెహోవా నా బలమా అని? క్విజ్ బిట్లు అంటే కొంచెం కష్టంగా ఆలోచింప చేయాలి, చదువుకుంటే వెళ్తే మీరు వెతకాలన్నమాట. ఒక్కొక్కసారి ఎన్నిసార్లు అన్నా నా బలమా అని కీర్తన మొత్తం మీద ఎన్నిసార్లు ఉంది వెతుక్కుంటూ రాయాలి. ఒక్కొక్కసారి సమూయేలు గ్రంథంలో కూడా కనపడచ్చు దావీదు అన్నమాట, వెతుక్కుంటూ రాయాలి. దావీదు గారు కీర్తనల గ్రంథంలో నేను వెతుక్కుంటూ రాసుకున్నాను 4 సార్లు అన్నారు. ఎన్నిసార్లు అన్నారమ్మా? ఎన్నిసార్లు అన్నారు? 4 సార్. 4 సార్లు. జస్ట్ నోట్ చేసుకోండి. కీర్తన 18:1 అన్నారు, కీర్తన 22వ అధ్యాయం 19వ వచనంలో అన్నారు, కీర్తన 59వ అధ్యాయం 9వ వచనంలో అన్నారు, కీర్తన 59వ అధ్యాయంలోనే 17వ వచనంలో కూడా అన్నారు యెహోవా నా బలమా అనే మాట. మోషే గారు అన్నారు యెహోవా నా బలమా అని. మోషే గారు అనేటప్పుడు ఆయన యాక్చువల్గా పాట రూపంలో అన్నారు. మోషే గారు కూడా, దావీదు గారు కూడా పాట రూపంలో అన్నారు. మోషే గారు మరియు ఇశ్రాయేలీలు యెహోవా నా బలమా అన్నారు ఒకేసారి. ఎక్కడన్నారు? ఎర్ర సముద్రం దాటినప్పుడు. ఎక్సలెంట్ అమ్మా, కరెక్ట్. ఎక్కడన్నారు? ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు. ఎక్కడ మాట ఉంది? సంఖ్యాకాండమేనా? నిర్గమకాండం 15వ అధ్యాయం, సంఖ్యాకాండం క్షమించండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనం ప్లీజ్. యెహోవాయే నా నాకు బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. రైట్. ఇక్కడ మరి ఇశ్రాయేలీలు మోషే అన్నారు అని అనుకుంటున్నాం కదా, కానీ నా అనుంది ఏంటి? నా అంటే సింగులర్ కదా, మా అని ఉండాలి కదా. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ యు ఆయను, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తుతించెదను. ఒకళ్ళు అంటున్నట్టుందా? అందరు అంటున్నట్టుందా? నా 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 ఒకరే. సింగులర్ గా కనబడుతుంది కదా. మొదటి వచనం ఒకసారి చదువుదాం. మొదటి వచనం ప్లీజ్. నిర్గమ 15:1. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించును, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రం. అంతవరకే ఉంది సిస్టర్. సముద్రంలో పడద్రోశారు. ఇక్కడ గమనిస్తే మోషేయు ఇశ్రాయేలీలును వీరిద్దరు కూడా, అంటే ఒకటి కలెక్టివ్ నౌన్ ఇశ్రాయేలీలు, ఒకటి మోషే సింగులర్ నౌన్. వీళ్ళు అంటే ఒక గుంపు మరియు మోషే, వీళ్ళందరూ కూడా పాడుతున్నారు. పాడేటప్పుడు అందరూ ఏమంటున్నారు? ఇశ్రాయేలు యెహోవాను గూర్చి గానము చేసేదనని మోషే గారు అంటున్నారు, ఇశ్రాయేలీలందరూ అంటున్నారు. తర్వాత యెహోవాయే నా బలము అని మోషే అంటున్నాడు, ఇశ్రాయేలీలందరూ అంటున్నారు. సో ఎవరికి వాళ్ళు అంటున్నప్పుడు అది సింగులర్ అయితే, వాళ్ళందరూ పలుకుతున్న విధానాన్ని సింగులర్ గా మెన్షన్ చేస్తూ మాట్లాడుతున్నాడు ఇక్కడ మోషే గారు. కానీ నా అనేది ఇక్కడ మా ఇన్ ద సెన్స్ మా, ఇశ్రాయేలీలందరూ మరియు మోషే గారు వారందరూ కూడా అంటున్నారు యుద్ధాసురుడేహోవా నా బలము, నా గానము, నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా, యెహోవాను గానము.
ఏకముగా. పురుషోత్తం చౌదరి గారు ఈ పాట రాసేటప్పుడు దీనిలో ఉన్న ఇంటెన్షన్ని ఎరిగినవాడు కనుక నా అనకుండా గానము చేసేదము, యుద్ధసూరుడు యెహోవా, ఆయన మా బలము, ఆయన్ని నుతించెదము, మూ మూ అంటూ ప్లూరల్ రాశారు. అంటే బైబిల్ రాంగ్ అని కాదు, అక్కడ వాళ్ళు ఇండివిజువల్గా దేవుని స్తుతించేటప్పుడు నా నా నా. ఇప్పుడు లూదియమ్మ నా దేవా నీ కృతజ్ఞతలు చెల్లించున్నానంటారు. విజయకుమార్ అక్క అయ్యా నీ నామాన్ని ఘనపరుస్తున్నానంటారు. అరుణా సిస్టర్ ప్రభా నీకు మహిమ చెల్లిస్తున్నాను అంటారు. వీళ్ళు ముగ్గురు ఇండివిజువల్గా చేస్తున్నారు. అది చూసి మనమేమంటాం? వాళ్ళు ముగ్గురు దేవుని స్తుతిస్తున్నారు. ఏమంటాం? వాళ్ళు చెల్లిస్తున్నారు, వాళ్ళు కృతజ్ఞతలు అర్పిస్తున్నారు, వాళ్ళు స్తుతి చేస్తున్నారు అంటాం. మనం మాట్లాడేటప్పుడు ప్లూరల్ అంటాం. సో పురుషోత్తం చౌదరి గారు రాంగ్ కాదు, బైబిల్లో నిర్గమకాండం కూడా రాంగ్ కాదు. అర్థం చేసుకునే విధానాన్ని, బైబిల్లో ఉన్న విధానాన్ని మనం ఎలా ఆపరేట్ చేసుకుని పెద్ద మనసుతో లోతైన ఆంతర్యాన్ని తీసుకునవలసిన వారుగా ఉన్నాం. ప్రియులారా, ముందుకు వెళ్దాం. మనం ముగింపుకు వచ్చేసాం. ఆల్మోస్ట్ ఎక్కడున్నాం? బలము దేవుడు ఎవరికి ఇస్తాడు? బలము అసలు ఎవరిది అని మాట్లాడుకుంటున్నాం. నిరపరాధులకు ఇస్తాడు, నిరపరాధులకు బలం ఇస్తాడు అని మాట్లాడు. ఆయన అపరాధం చేసినప్పుడు తనలో ఉన్న బలము దావీదు కోల్పోయాడు. అసలు ఆయన బలము దేవుడు అని అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నాడు. అయితే దావీదు గారు 5 సార్లు నా బలము అని 4 సార్లు కీర్తనల గ్రంథంలో నా బలమా యెహోవా నా బలమా అని మెన్షన్ చేస్తే, మోషే గారు ఇశ్రాయేలీలు యెహోవా నా బలం అన్నారు. వారితో పాటుగా యెషయా గ్రంథంలో యెషయా గారు కూడా అన్నారు 49 అధ్యాయం 5వ వచనంలో యెహోవా నా బలమా అని. ఇర్మియా గారు కూడా అన్నారు 22 అధ్యాయం 19వ వచనం ఇర్మియా గ్రంథంలో యెహోవా నా బలమా అని. హబక్కూకులో కూడా హబక్కూకు గారు అన్నారు 3వ అధ్యాయం 19వ వచనంలో యెహోవా నా బలమా అని. మిగిలిన వారు అనలేదని దాని అర్థం కాదు. సంసోను గారు అనలేదు యెహోవా నా బలమా అని. కానీ సంసోను గారు క్రియ చేసినప్పుడల్లా, ఒక సూచక క్రియ, ఒక అద్భుతం ఆయన ద్వారా జరిగినప్పుడల్లా ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్గా ఆయన ద్వారా జరిగినప్పుడల్లా కూడా అక్కడ బలం యెహోవాదే. యెహోవాదా కాదా? సంసోనా బలవంతుడు? సంసోనును ఆవరించిన, సంసోనును ఆవేశించిన యెహోవాదా బలం? యెహోవాదే. ఉదాహరణ న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం చదువుదాం, ముగించుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం ప్లీజ్, కొంచెం ఫాస్ట్గా. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలె నాయను, సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయెను. చాలు సిస్టర్. లేహి దగ్గర ఏం జరుగుతుంది? యెహోవా ఆత్మ సంసోను మీదకి బలముగా వచ్చినందున, యెహోవా ఆత్మ సంసోను మీదకి బలముగా వచ్చినందున జరిగింది అది. అలా జరిగినందువలన ఏమైపోయినాయి? అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలె నాయను. మోకులు లాంటి బలమైన తాళ్లతో బంధిస్తే అవి కాల్చబడిన జనుపనార వలె చాలా బలహీనమైపోయి తగలబడిపోయి ఆ సంకెళ్ళు అతని నుండి, క్షమించండి, సంకెళ్ళు, మోకులు తాళ్ళు అంటున్నాను, సంకెళ్ళు అతని చేతుల నుండి విడిపోయినాయి. తాళ్ళవలే, తాళ్లను అగ్ని కాల్చినట్లుగా విడిపోయింది. అది అక్కడ జరిగిన కార్యం ప్రియులారా. అక్కడ బలము దేవునిది. మరొక ఉదాహరణ కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 17 నుండి 20 వచనాల వరకు చదవండి ప్లీజ్. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 17 నుండి 20వ వచనం వరకు. అప్పుడతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడైనే ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయంను తనకు
తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిప్పీల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినెను. ఫిలిప్పీల సర్దారులు రూపాయిలను చేత పట్టుకొని ఆమె ఎద్దుకు రాగా, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. 20వ వచనం కూడా అక్క. ఆమె సంసోను ఫిలిప్పీలు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మెల్లుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా, ఇక్కడ గమనిస్తే 17 నుండి 20 వచనాలు చదువుకున్నాం కదా. ఎందుకు సంసోన్లో నుండి బలము పోయింది? ఎందుకు బలం పోయింది చెప్తారా మీరు? సంసోన్లో ఉన్న బలం ఎందుకు పోయింది? తన జడలు అతని కడుపులో ఉన్నప్పుడు దేవుడు తల మీదకి క్షౌరం రానియద్దని చెప్పినాడు. బలవంతంగా ఉన్నాడని చెప్పిన ఆ జడల్లోనే తన బలం ఉంది. కాబట్టి జడలు కట్ చేయడం వల్ల బలం పోయింది, అంతేనా? అదేనా మీ ఆన్సర్? అందరు ఆన్సర్ దేవునికి నాజీరు చేయబడిండు. వెరీ గుడ్, వెరీ గుడ్. నాజీరు చేయబడిన వాడు దేవుడు చేయకూడదు అన్నది జరిగింది కాబట్టి, కత్తెర పడింది కాబట్టి బలం పోయింది, అంతేనా? మీ ఆన్సర్ ఇంకేమైనా ఉందా? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్. వ్యభిచారం కూడా చేస్తాడు సిస్టర్. వ్యభిచార స్త్రీ దగ్గరికి కూడా పోయాడు. ఓకే, అందువలన పోయి ఇంకా దేవుని నుండి ఫిలిప్పీలకు ఇజ్రాయెల్ తరఫున ఫిలిప్పీలకు ఆయన ఫిలిప్పీలను ఓడిపించడానికి కూడా బలవంతులుగా ఉంటారని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఫిలిష్తీయులు అది అంటున్నారా? ఓకే ఓకే, అర్థమైంది అక్క, మీ భావం అర్థమైంది. ఇంకొంచెం మనం లోతుగా ఆలోచన చేస్తే జడలు కత్తిరించినంత మాత్రాన కాదు, లేకపోతే వేసి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన కాదు, అలవాటు అతనికి ఉంది. వేసి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు సేవ్ చేశాడు కదా దేవుడు, చాలాసార్లు శత్రువులతో ఫైట్ చేసేలాగా చేశాడు కదా. ఫిలిష్తీయులు ఎన్నోసార్లు వచ్చి బంధించడానికి ట్రై చేసినా అవి వర్కౌట్ అవ్వలేదు కదా. కానీ కొంచెం లోతుగా మనం ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ని బట్టి బైబిల్లో పదే 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 మనం వినిన విధానాన్ని బట్టి జడలు కత్తిరించినప్పుడు బలం పోయింది అని అనుకుంటున్నాం. అది కూడా అఫ్కోర్స్ ఒక రీజన్. కానీ దేవుడు జడల్లో మాత్రమే బలం ఉంచాడా? దేవుడు జడల్లో మాత్రమే సంసోనుకు బలం ఉంచాడా? సంసోను జడలకు తప్ప ఇక సంసోనులో ఏ అవయవంలోనూ శక్తి కానీ బలము కానీ లేదా? ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యే మాట. జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, మన దగ్గర నెక్స్ట్ ఈ ఆన్సర్ రావాలి. సంసోను ఫస్ట్ మనం చదువుకున్న రెఫరెన్స్లో 15వ అధ్యాయం 14వ వచనంలో బలముగా యెహోవా ఆత్మ సంసోను మీదకి దిగొచ్చినప్పుడు సంఖ్యలు ఎలా అయితే విడిపోయినాయో, బలమైన కార్యం ఎలా అయితే జరిగిందో, ఇక్కడ 16వ అధ్యాయంలో 17 నుండి 20 వచనాల వరకు చదివితే ఆయన దేవుడు ఎడబాసిండు. కరెక్ట్. థ్యాంక్ గాడ్. ఎందుకు బలహీనుడయ్యాడు సంసోను? ప్రతి చోట ఎలా బలం పొందుకున్నాడు? యెహోవా ఆత్మ ఆయన మీదకి బలంగా దిగి వచ్చినప్పుడల్లా బలంగా వర్కౌట్ చేశాడు, బలంగా వాడబడ్డాడు, బలంగా దేవుని యొక్క శక్తికి ఒక సాధనం అయ్యాడు. దేవుని శక్తికి ఒక రూపాన్ని ఇస్తే అది సంసోను అయ్యాడు. ఎందుకు వాళ్ళు బంధించగలిగారో తెలుసా ఫిలిష్తీయులు? యెహోవా ఆత్మ అతనిని ఎడబాసినందున. ఇంగ్లీష్ బైబిల్ అద్భుతమైన మాట ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చదువుతారా మీ దగ్గర ఉంటే? ఎవరి దగ్గరైనా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో ఇంగ్లీష్లో చదవగలరా ఫర్ మీ?
ఫర్ మై సేక్. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము. నేను యాప్ ఓపెన్ చేశానండి, ఒక్క నిమిషం. 20వ వచనంలో ఎడబాసెను అనే మాటని డిపార్టెడ్ అంటే ఆయన విడిచిపెట్టి, డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్. డిపార్టెడ్ ఫ్రమ్ ద లార్డ్ వాజ్ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్. ఎప్పుడైతే బలంగా వచ్చాడో ఆయన గెలవగలిగాడు సంసోను. ఎప్పుడైతే ఆ బలము, ఆ యెహోవా ఆత్మ ముందుకు వెళ్ళిపోయిందో, అతను విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, బలహీనుడైపోయాడు. జుట్టు కట్ చేస్తారు, ఏం చేయలేకపోయాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే బలం ఇచ్చేది ఎవరు? బలమే ఎవరిదని చెప్తున్నాడు దావీదు గారితో కూడా. బలము తనదని దేవుడు తనతో చెప్పగా 2 మార్లు, ఒక్క మారు చెప్పగా 2 మార్లు వినపడింది. సంసోను విషయంలో కూడా సంసోను బలవంతుడే, కానీ ఆ సంసోనులో ఉన్న ఆ బలము, బలమైన కార్యాలు చేయించింది ఎవరు? ఆ బలమునకు కారణం ఎవరు? ఆ బలం ఎవరు అంటే అది దేవుడే. అది దేవుడే. ఈ పాయింట్ క్లియర్ అయింది అని నేను అనుకుంటున్నాను ప్రియులారా. ఒకటి, నిరపరాధులకు ఆయన బలమిస్తాడు. రెండవ పాయింట్ నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, ప్రభు కార్యములు చేయవారికి ఆయన బలమిస్తాడు. చదువుతారా మాట? నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయము చేయి దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండేని చెప్పి ఈ మంచి కార్యము చేయటికి బలము తెచ్చుకున్నది. ఇది ఏ రకమైన బలం? శరీర బలమా, యుద్ధ బలమా, లేకపోతే అన్ని రకాల దేశానికి ఉండేటువంటి బలమా? ఏ బలం ఇది? మన మందిరం ఇలా ఉంది, యెరూషలేము ఇలా ఉంది, గోడలు ఇలా ఉన్నాయి, పరిస్థితి ఇది, మరి మనం మందిరం కట్టుకోవాలి అని మోటివేట్ చేసినప్పుడు నెహెమ్యా గారు వాళ్ళందరూ ఏం చేయడానికి పూనుకున్నారు? ఆ కార్యం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. దీన్ని ప్రభు కార్యం చేయడానికి పని, బలం. ప్రభు కార్యం చేయడానికి బలం అంటే ఎవరికి ఇస్తాడు దేవుడు? దేవుని పనులు చేయాలనుకునే వాళ్ళకి దేవుడు బలం ఇస్తాడు. అయ్యా మా చేతులను బలపరచుము అని మనం ప్రార్థన చేయాలి. ఏ పనైనా దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. అది మందిరం కట్టడమే అవ్వచ్చు, ఇల్లు కట్టడమే అవ్వచ్చు, ఒక లోన్ రాబట్టుకోవడం అవ్వచ్చు, పిల్లల ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా. అయ్యా నాకైతే బలం లేదు, నువ్వే బలం ఇవ్వయ్యా, బలపరచయ్యా అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇది మొదటిది, నిరపరాధులకు బలమిస్తాడు. ఆయన కార్యములు చేసేవారికి ఆయన బలమిస్తాడు. అంతేకాదు యెహోవా యందు భయభక్తులు గల వారికి కూడా ఆయన బలమిస్తాడు. మనకు తెలుసు, మనము గుణవతి అయిన భార్య అనేటువంటి టాపిక్లో చాలా సెషన్స్ మాట్లాడుకున్నాం. వీలైతే ఉమెన్ స్పెషల్ మెసేజెస్ అనే ప్లేలిస్ట్లో యూట్యూబ్లో ఉంటే మీరు ఒకసారి వినండి. 31వ సామెతల గ్రంథంలో 25వ వచనంలోను 17వ వచనంలోను ఆమె బలము కలిగి పనిచేసింది కదా. నడికట్టును బలమును జ్ఞానమును దేవుడు ఆమెకు ధరింపు చేస్తున్నాడు. నడికట్టు కట్టుకొని ఆమె బహుబలముగా పనిచేసిన స్త్రీగా మనకి కనబడుతుంది. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి, స్త్రీ అయిన పురుషుడైన దేవుడు బలమిచ్చేవాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఆయనను నమ్మిన వారికి ఆయన బలం ఇస్తాడు. నమ్మి ఊరకుండాలంట, ఇంకేం చేయొద్దు. ఊరకుండటం అంటే ఆయన మీద ఆధారపడిపోయి డిపెండ్ అయిపోయి ఉండాలి. అలాంటి వారికి దేవుడు బలమిస్తాడు అని మనం యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనంలో చూడవచ్చు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు బలముందుదురు అనే మాట ఉంది. ఆయన్ని నమ్మడం మాత్రమే కాదు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం కాదు, నిరపరాధులుగా ఉండటం మాత్రమే కాదు, కానీ ఆయన కొరకు ఎదురు చూచేవారిగా మనం ఉండాలి. ఆయన కార్యాలు చేయడం మాత్రమే కాదు, కానీ ఆయన కొరకు కనిపెట్టుకొని
ఎదురు చూచేవారిగా ఉండాలి. జకర్యా 12:5 కూడా ఆయన్ని నమ్ముకుంటే, ఆయన నమ్ముకున్న వారికి, నమ్ముకొని ఎదురు చూచేవారికి దేవుడు బలం ఇస్తాడు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. చివరిగా 2 తిమోతిలో 1:2 కూడా మొట్టమొదటి మాటే తిమోతి గారితో అంటాడు కదా పౌలు గారు, క్రీస్తునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. నా కుమారుడ తిమోతి, క్రీస్తునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. కృప చేత మనం బలవంతులు అవుతాం. ఎప్పుడు ఆ కృప? క్రీస్తునందుంటేనే మనకి కృప. క్రీస్తునందు లేని వారికి దేవుడు కృప అనుగ్రహించేవాడుగా, ఆయన బలం అనుగ్రహించేవాడుగా మనం చూడలేం. ఆయన యందుండి ఆయన కృపకు అర్హులంగా మనం బ్రతుకుతుంటే దేవుడు ఆయన మనలను బలపరిచేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, జకర్యా గ్రంథం 4:6 కూడా మనం చూడొచ్చు. బలము ఫైనల్ గా ఆయనది. ఆయనే మన బలం, ఆయన మన బలం. అందుకనే 6వ అధ్యాయము మత్తయి సువార్త 13 లేక 14 13 6:13 ఏమని ఉంటుంది? ప్రభు ప్రార్థనలో కీడులోనికి దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము, కీడులోనికి ప్రవేశింపు చేయకుండా దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నీవయ్యును. ఎవరిది బలం? 2 కొరింథీ 4:16 అనుకుంటాను. చాలా రెఫరెన్స్లు మైండ్లో గుర్తు కూడా లేవు. తప్పైతే ఆ పదం క్షమించండి. 4:16 కూడా అంటారు. ఏమని అంటాడంటే, మనం ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి. ఆత్మీయంగా బలవంతులుగా ఉన్నట్టే దినదినము అనుదినము మన బాహ్య పురుషుడు కృషించిపోతూ ఉంటాడు. కానీ ఆంతర్య పురుషుడు బలవంతుడు అనుదినము రెన్యూవల్. జకర్యా 4:6, ఒకవేళ 4:6 కాకపోతే 6:4. జకర్యా 4:6 ఉంటుంది. శక్తి చేత కాదనను, బలము చేత కాదనను, ఇది నా ఆత్మ ద్వారానే అనే మాట ఉంటుంది కదా. శక్తి చేత కాదు, బలం చేత కాదు. మానవుల శక్తి బలము కాదు. ఆత్మ అంటే శరీరానుసారమైన బలము కాదు. శరీరానుసారమైన బలము తాత్కాలికంగా మాత్రమే మనకు ఉపయోగం. ఆత్మీయంగా బలవంతులుగా మనం ఉండాలి. ఎన్నో విషయాలు దేవుడు మనకు నేర్పించాడు. ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లుగాక. అన్ని విషయాల్లో బలవంతులంగా ఉండి ఇంతకీ ఎంత బలం మనం పొందుకోవాలంటే ఆయన మనకు ధరింప చేయాల్సిందే. ఆయన ధరింప చేయనిదే మనం బలవంతులంగా ఉండలేము. క్రీస్తునందు బాప్తిస్మం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఆయనను మనం ధరించుకున్నాం, కానీ బలము మాత్రము ఆయన మనకు ధరింప చేసి ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేరేపించు.